వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం చర్చలకు దశకు వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలోని ఇరు వర్గాలు చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. వాణి కుటుంబం నుంచి ఆమె సోదరి రాధ మరికొంతమంది ఈ చర్చలకు హాజరయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ తరపున ఆయన సోదరుడు దువ్వాడ శ్రీధర్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. దువ్వాడ సతీమణి వాణి డిమాండ్లను శ్రీధర్ ముందు ఉంచనున్నారు ఆమె బంధువులు. ఇక చర్చలకు సంబంధించి మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి బాలు అందిస్తారు. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో ఈరోజు కుటుంబ సభ్యులు ఎవరైతే వానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ అటు దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా అనేక మంది వచ్చి చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ప్రధానంగా చర్చలు జరిపి ఏం జరగాలని సార్ ప్రధానంగా ఏ డిమాండ్స్ ఇచ్చారు వాళ్ళు, మీరు ఏ డిమాండ్స్ ఇచ్చారు సార్? డిమాండ్స్ ఇప్పుడు రివీల్ చేయలేదు సార్. నేను ఇంక అతనితో మాట్లాడాలి. అతని కన్సెంట్ ఏంటి అనేది అతని మైండ్లో ఏముందో. అతను తెల్లవారు TV9కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమని అన్నాడు, వాళ్ళ తరపున ఎవరైనా వచ్చినట్టుగా అయితే నేను మాట్లాడతాను అని. నేను అతను బ్రదర్ని అవుతాను, మా పిన్ని కొడుకే అతను. సో అతను అన్నాడు కాబట్టి నేను ఒక నమ్మకంతో అతను రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా ఎలవ్ చేసి మాట్లాడితే చాలు. మనం అతని ఇష్టం. ఇప్పుడు మేము చెప్తాం కొన్ని, అతనికి ఎలా ఉంటే అలా ఇవ్వండి. ఎందుకంటే అతను కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. అంత వేగం మనం ఏది రిలీవ్ చేయలేను నేను. అది సార్ సుమారు 6 రోజులు గడుస్తుంది. అటు మేడం కానీ పిల్లలు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళ సమస్యలు ఏమైనా ఎప్పటికైనా తెలియజేశారా వాళ్ళకి ఏమన్నా? సార్ తెలియజేసామంటే మేము మాట్లాడాం సార్. శ్రీధర్ గారితో ఇప్పుడు వాళ్ళ బ్రదర్తో మాట్లాడితే సరే మా అన్నతో నేను చెప్తాను మాట్లాడదాం అని చెప్పి ఇప్పుడు అదే మాటకి మేము ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. అతను వస్తామన్నారు, మరి చూడాలి. మరి ప్రధానంగా మీరు ఎలాంటి ఏం కోరుతున్నారు మీ దువ్వాడ శ్రీనివాస్ నుంచి కదా? సార్ ఇది ఏం కోరుతున్నాం అంటే, ఇప్పుడు మేము అనుకుంటున్నాం ఏంటంటే ఫ్యామిలీ కలిసి ఉండాలని అనుకుంటున్నాం. మా డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. అతనికి చెప్తాం, అతను ముందు పెడతాం. అతను ఒప్పుకునే దాన్ని బట్టి అప్పుడు నేను ఏదో చెప్తాను. మరి చర్చలు తీసుకైతే అడుగులు ముందుకు వేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించి ఇరువురి కుటుంబ సభ్యులకు సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే వచ్చారు మధ్యవర్తులుగా. వారైతే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తామంటున్నారు. మాట్లాడి ఏం జరిగిందనే దానిపై అయితే స్పష్టిస్తాం. మేము కొన్ని డిమాండ్స్ అయితే ఆయన పొద్దున్న చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు కాబట్టి మేము మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఆయన డిమాండ్స్ కూడా మేము వింటాం. ఈ రెండింటిని కూడా పరిష్కారం దిశగా వెళ్తాయని చెప్పేసి అయితే కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే దానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు కుటుంబానికి సంబంధించిన లాయర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వీరంతా కలిపి మాట్లాడతాం. ఏం జరిగిందా, ఏమేమి డిమాండ్స్ ఉన్నాయనే దానిపై అయితే ఒక స్పష్టత వస్తుంది. దానిపై అయితే మేము తెలియజేసేందుకు అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే ఆయన చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యతో వాళ్ళు 10 రైట్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం వాణి డిమాండ్లను శ్రీధర్ ముందు ఉంచేందుకు ఆమె బంధువులందరూ కూడా ఒక దగ్గరకు చేరుకున్నారు. చర్చలు నడిచే ఛాన్సెస్ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఇటు దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ వారి సోదరుడు కావచ్చు, వీరందరూ కూడా ఒక చోటుకు చేరి చర్చలు చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన మనం అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. చర్చలు జరిపేందుకు ఇరు వర్గాలు సిద్ధమైన పరిస్థితులు అయితే ప్రస్తుతం టెక్కల్లో కనిపిస్తున్నాయి. వాణి కుటుంబం నుంచి ఆమె సోదరి రాధ అలాగే మరికొంతమంది హాజరవగా ఇటు దువ్వాడ శ్రీనివాస్ తరపున ఆయన సోదరుడు దువ్వాడ శ్రీధర్ ఈ చర్చలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య చర్చలు నడిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరెవరి మనసులో ఏంటుంది కొంత తెలుసుకున్న తర్వాత ఆయన సోదరుడు దువ్వాడ శ్రీధర్ దువ్వాడ శ్రీనివాస్ వద్దకు ఆ వివరాలు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. మరోవైపు దువ్వాడ వాణికి సంబంధించిన ఆమె సోదరి ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. ఇరు వర్గాలు మాట్లాడుకున్న తర్వాత మరోసారి చర్చలు కొనసాగే ఛాన్సెస్ అయితే ప్రస్తుతం మనకి అర్థమవుతోంది. ప్రస్తుతం చర్చల దశ అయితే మొదలైన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం.